యాక్చువల్లీ కేసీఆర్ నగర్ కాదు, బాలకృష్ణ నగర్ ఈ కాలనీ పేరు. ఏదో అప్పుడటువంటి రాజకీయ పరిస్థితుల్లో కొంతమంది కేసీఆర్ నగర్ అని పెట్టారు, కానీ పూర్తి పేరు ఇప్పుడు వచ్చేసి బాలకృష్ణ నగర్ అని కేసీఆర్ నగర్ అని ఉంటుంది. ఇది ఓవరాల్ గా కూడా 99 ఎకరాల దగ్గర దగ్గర 100 ఎకరాలు ఇది. గతంలో హెచ్ఎండిఎల్ లేఅవుట్ వాళ్ళు రకరకాల ఆంక్షలు ఇవన్నీ కూడా జరిగినాయి. బఫర్ జోన్ అని ఇదని అదని అవన్నీ కూడా రెగ్యులరేషన్ అయిపోయినాయి. మెట్రోకి తీసుకుంటామన్నారు, మెట్రో కూడా తీసుకోలేదు. అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ వాస్తవంగా ఏంటంటే ప్యూర్లీ మొత్తం ఇప్పుడు ఎంతవరకు అయితే వాళ్ళు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అని ఇవన్నీ కూడా చేస్తున్నారు, ఇంకా మిగతా వాటికి సంబంధించిన కూడా పూర్తిగా ప్యూర్లీ ఇవి పట్టా ల్యాండ్లు, పట్టా భూములు, ప్యూర్లీ పట్టా భూములు. మేము పట్టా భూములు ఇవి పూర్తిగా కూడా రిజిస్ట్రేషన్ భూములు, పట్టా భూములు. వీటికి చరిత్ర గత 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉన్నటువంటి పట్టా భూములు. నిన్న మొన్నటి పట్టాలు కావు ఇవి. మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటిగా అడుగుతున్నాం, నువ్వు మూసీ ప్రక్షాళన చేస్తా అంటున్నావు. మూసీ ప్రక్షాళన కోసము ఎవ్వరు కూడా అడ్డంకి కాదు. పేదవాళ్లకు, అందరు మధ్యతరగతి వాళ్ళకు అందరికి కూడా మూసీకి సంబంధించినటువంటి సుందరీకరణ అవసరం. ఇదంతా గబ్బులీళ్ళు, మురుగునీరు ఉంది, స్వచ్ఛందంగా చేస్తా అంటున్నావు, తాగలీళ్ళు చేస్తా అంటున్నావు, చెయ్యి, చాలా మంచిది. కానీ పేద ప్రజలను, మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టి నువ్వేం సాధిస్తావని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. పేదవాని ఉసురు నీకు మంచిదా అని అడుగుతా ఉన్నాము. మీకు కావాల్సినంత జాగుంది మూసీలో, చేసుకోండి, బ్యూటిఫికేషన్ చేస్తామంటున్నారు, చేసుకోండి, బ్యూటిఫికేషన్ జాగుందిగా, మస్తుగుంది. కానీ నువ్వు వ్యాపారం కోసము, నీ సొంత సౌలభ్యం కోసము ఈ పట్టా భూములు, రిజిస్ట్రేషన్ భూములు గుంజుకొని అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి. మళ్ళా ఒకరు 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షల గజం కూడా పెట్టి కొనుక్కున్నారు. పట్టా భూములు ప్యూర్లీ గవర్నమెంటే. గత ప్రభుత్వాలు అంటే 10 ఏళ్ల కింద కావచ్చు, 20 ఏళ్ల కింద కావచ్చు, 30 ఏళ్ల కింద కావచ్చు, 50 ఏళ్ల కింద కావచ్చు. అంటే ఏమంటారు అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది, కన్స్ట్రక్షన్స్ కి 100% రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంట్ కాదా? ఇప్పుడు మున్సిపల్ లో పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళు మీరే కదా, నల్లా బిల్ ఇచ్చింది మీరే కదా, కరెంట్ బిల్ ఇచ్చింది మీరే కదా, రోడ్లు వేసింది మీరే కదా, డ్రైనేజ్ వేసింది మీరే కదా. మీరు ఏం కావాలంటారు? కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్లు ఇవన్నీ అవసరం. ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ రోజు బఫర్ జోన్, ఎఫ్టీఏలు అని రకరకాలు అంటున్నావు. నీ అయ్యే జాగిరా అని అడుగుతున్నాం. ఏ రకంగా బఫర్ జోన్ అవుతుంది, ఏ రకంగా ఎఫ్టీలు అవుతుంది? ప్యూర్లీ వచ్చి పట్టా భూమి, రిజిస్ట్రేషన్ భూములలో అన్ని నామ్స్ ప్రకారం మేము కట్టుకున్న తర్వాత ఒకరు 1,50,000, 50,000, 2 లక్షల రూపాయల గజం పెట్టి కొనుక్కున్నారు. 1,00,000 రూపాయల గజం మనం బేరీ చేసుకుంటే ఒక 100 గజాల జాగా తీసుకోవాలంటే 1 కోటి రూపాయలు, కట్టుకోవాలంటే ఒక 50 లక్షలు. 1.5 కోటి ప్రాపర్టీని గుంజుకొని నువ్వు వేస్తున్న ప్రతిపాదన ఏంది? డబుల్ బెడ్రూమ్ వస్తా, డబుల్ బెడ్రూమ్ లో పోంటారు. నీ అయ్యే జాగిర్ 60 ఎట్లా పోతాం డబుల్ బెడ్రూమ్ లో అడుగుతా ఉన్నాము. ఏ రకంగా పోతాము? మేము పేదవాళ్ళము, మధ్యతరగతి వాళ్ళము, పైసలు ఇచ్చి కొనుక్కున్నాం రాబాయ్, పుణ్యానికి తీసుకోలేదు మేము. అందుకోసమని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో మేము కదిలే ప్రసక్తి లేదు. కనీసమైనా సరే వాళ్ళకి ఏ రకంగా నష్టపరిస్తాం. మూసి నువ్వు సుందరీకరణ చేస్తా అంటున్నావు, బ్యూటిఫికేషన్ చేస్తా అంటున్నావు, నీ దగ్గర ప్రణాళిక ఎక్కడుంది? కనీసం నిర్దిష్టమైన ప్రణాళిక ఉందా? ప్రజలకు చెప్పగలుగుతున్నావా? ఎంతసేపటికి మొత్తం కూడా మధ్యతరగతి ప్రజలను, పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని రకరకాల ఆంక్షలు పెట్టి వాళ్ళని నడ్డి విరిచి జీవితకాలంలో ఇల్లు కట్టుకోవాలంటే జీవితకాలం పడుతుందండి. మొత్తం వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా ఈరోజు చేస్తా ఉన్నావు. ఓ పక్క ఇంగ్లాండ్ కంపెనీ కట్టబెడతా అంటున్నావు, ఇలాంటి ఓ పక్క పాకిస్తాన్ కంపెనీలు అంటున్నావు, ఇంకా వేరే ఇంకో పక్క ఇంకా ఇతర విదేశీ కంపెనీలకు, పెత్తందారులకు, ఎవరైతే పెత్తందారులు కంపెనీలు ఉంటాయో వాళ్ళకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. కార్పొరేటర్ కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇది ఎంతకు మంచిది? పేదవాని భూమి, మధ్యతరగతి భూమి నువ్వు తీసుకొని పెత్తందారులకు ఏ రకంగా కట్టబెడతావు అని అడుగుతా ఉన్నాం. ఇది ఏ మాత్రం మంచిది కాదు. మీరు ఇప్పుడు ఒక మాట అంటే ఒకసారి ప్రశ్నించారు, ఏంటంటే మాకు పర్మిషన్ లేకపోతే మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎట్లా తీస్తాం, మాకు ఇక్కడికి కరెంట్ ఫెసిలిటీ ఎలా వచ్చింది, రోడ్ ఫెసిలిటీ ఎలా వచ్చింది, వాటర్ ఫెసిలిటీ ఎలా వచ్చింది అని మీరు అడిగారు. నిర్ణయాలు వచ్చి వాళ్ళకి అవకాశం లేనప్పుడు ఇదంతా మాకు పట్టా భూమి ఉంది, వ్యవసాయ భూమి ఇక్కడ ఉంది అని మాకు ఇచ్చినటువంటి ప్రశ్నలో మీరు ఇప్పుడు వచ్చినటువంటి హైదరాబాద్ ని ప్రశ్నించడం జరిగిందా? ఇక్కడికి ఒకటే విషయం బాగా గమనించాలి, హైదరాబాద్ రాలేదు. ఏదైతే మూసీకి సంబంధించి మూసీ రివర్ బోర్డుకు సంబంధించిన వాళ్ళు వచ్చారు, డిప్యూటీ కలెక్టర్ వచ్చారు, వీళ్ళు సైతుదారికి సంబంధించిన వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ లో వచ్చారు, హైదరాబాద్ రాలేదు. మేము వాళ్ళు ఆల్రెడీ ప్రశ్నించడము, మా వాళ్ళు కూడా కొట్టిర్రు, చెప్పిర్రు వాళ్ళకు మీరు ఏ రకంగా సర్వే చేస్తున్నారని. వాళ్ళు దొంగల్లాగా డ్రోన్ కెమెరాలతో సర్వే చేసుకొని దొంగల్లాగా ఎవరు లేని టైంలో, మధ్యాహ్నం టైంలో వచ్చి
కొంతమంది ఇండ్లు డీటెయిల్స్ రాసుకొని పోయారు. వాళ్ళు ఎవరు కూడా వచ్చి వీళ్ళకి సంప్రదించి వాళ్ళ అధికారులు చెప్పినటువంటి మాట ఏంటి, కొందరికి చెప్పినటువంటి మాట, మీరు ఏదైతే మీ వాల్యూ ఉందో ఆ వాల్యూ కార్డు వాల్యూ కంటే ఇంకా 3 ఇంతల ఎక్కువ ఇచ్చి, మీ కన్స్ట్రక్షన్ వాల్యూ ఉంటే కన్స్ట్రక్షన్ ఇచ్చి, ప్రతిది ఉంటే మీకు నల్లా ఉన్నా బోర్ ఉన్నా ఏదున్నా సరే ఎవ్రీథింగ్ మేము నష్టపరిహారం కట్టించి మీరు ఒప్పుకుంటేనే అది మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పితే 100% డిప్యూటీ కలెక్టర్ గారు చెప్పారు, అందరు చెప్పారు. అప్పటి కూడా మా వాళ్ళు శశిమీరా అని మేము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోలేదు, నువ్వు 3 ఇంతలు కాదు 10 ఇంతలు ఇచ్చినా మా ఇల్లు మాకు కావాలి, మీరు ఎవరు ఇల్లు తీసుకోవడానికి అని చెప్పి అధికారులను ప్రశ్నించి వాళ్ళను తిప్పి వెనుకకు పంపడం జరిగింది గతంలో. ఇప్పుడు 2-3 నెలల కింద ముచ్చట. కానీ ఇప్పుడు డ్రామా మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు. ఇది పేద ప్రజల పక్షాన నిలబడవలసిన గవర్నమెంట్. మీరు 6 గ్యారంటీలు అమలు చేయకుండా 6 గ్యారంటీలను మీరు కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి డ్రామాగా కనబడుతుంది. మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఏ విషయం చెప్పి అధికారంలోకి వచ్చారు, 6 గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు. 6 గ్యారంటీలు అమలు చేయండి, మీరు మొదలు చేస్తున్నారా? ఆడపిల్లలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, ఎవరికన్నా ఇచ్చిరా? నీ ముఖానికి ఒక్కరికి ఇచ్చినావా చూపెట్టు. నువ్వు కళ్యాణ లక్ష్మి అంతకు ముందు ఉంటే 1,25,000 సాల్తలేవు, ఇంకా తులం బంగారం ఇస్తా అన్నాడు. మేము రేవంత్ రెడ్డి అడుగుతున్నాం, ఒక్కరికన్నా ఇచ్చిన అవరబై నువ్వు కనీసం తులం బంగారం ఒక్క మహిళకి ఇచ్చినవా చెప్పు, ఒక్క చెల్లెకి ఇచ్చినవా చెప్పు. ఇచ్చిన గ్యారంటీలు పక్కన పెట్టి అసలు ఎందుకు ప్రజాపాలన అని చెప్పుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు అంటారా? 100కు 100% ఏం అమలు చేసారు కనబడుతుంది కదా. రైతులకు న్యాయం చేయకపోతే 36 లక్షల మంది 35 లక్షల మంది రైతులు రుణమాఫీ ఉంటే ఇవాళ నువ్వు 12-13 లక్షల మందికి చేసి మొత్తం రుణమాఫీ చేసినా డబ్బా కొట్టుకుంటాడు. ఏడ చేసినారో మీకు కనబడతలేదా? సెల్ఫీ వీడియోలు పెడుతున్నారు, రైతులు అర్ధనాదాలతో రోడ్ పైకి వచ్చి వాళ్ళు ఒకటే గగ్గోలు పెడుతున్నారు. నీకు అర్థమైతలేదా? చూస్తలేవా? కళ్ళున్న కబోదులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి మంత్రులు కింది స్థాయి మంత్రులు కూడా వాళ్ళు కళ్ళు లేని కబోదుల్లా కూడా రేవంత్ రెడ్డిని చూసి భయపడతా ఉన్నారు. మరి ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థమైతలేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో పేద ప్రజల పక్షాన నిలబడాలి. పేదలకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి గతంలో చెప్పిండు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చెప్పిండు మనం అందరం చూసినాము విన్నాము. ఎవరైనా సరే పేదవాళ్ళు గవర్నమెంట్ భూమిలో ఇల్లు కట్టుకున్నా సరే వాళ్ళకు రెగ్యులేషన్ చేయాలి అని చెప్పి మాట్లాడింది. అట్లాంటి ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? అట్లాంటిది విడిచిపెట్టి పేదలకు న్యాయం చేయవలసిందంటే పట్టా భూములు గవర్నమెంట్ భూములు కాకుండా పట్టా భూములు పక్కా రిజిస్ట్రేషన్ ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి భూములు, రిజిస్ట్రేషన్ భూములు, అన్ని రకాల పర్మిషన్లు ఉన్నటువంటి ఇల్లును ఇప్పుడు గుంజుకుంటా అంటున్నావు. అంటే నువ్వు నోరు కాదా మోరే అని అడుగుతా ఉన్నావు. నువ్వు అధికారంలో రాకముందు ఏం మాట్లాడావు, అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? ఇదేనా నీతి, రాజనీతి ఇదేనా అడుగుతా ఉన్నాం. ఏమంటారు బ్రదర్? ఒక విధంగా ఈ రోజు హైడ్రా చేపడుతున్నటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఒక విధంగా ఎవరి కోసం అంటే మనం ఫస్ట్ లో అనుకున్నాం, ఏదైతే నాగార్జున ఇన్కన్వెన్షన్ పెద్ద బడా నాయకులు కూలగొట్టినప్పుడు పేదలకు మంచి జరుగుతుంది, భూమిని మిగిలిస్తుందని మనం అనుకున్నాం. కానీ ఆ వేటు కాస్త పెద్దవారి నుంచి పేదల కడుపు కొట్టేదానికి ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. సో ఏమంటారు, ఏదైతే హైడ్రా కమిషనర్ గానీ గవర్నమెంట్ గానీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా అయినా సరి అయినదా కాదంటే ఏం చెప్తారు? ఇది 100కు 100% వ్యతిరేకం. పేద ప్రజలకు నష్టం జరిగేటువంటిది. మేము ఒకటే అడుగుతున్నాం, ఫస్ట్ మీరు ఎవరైతే గతంలో 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద మీకు పర్మిషన్లు ఇచ్చారు కదా, అప్పుడున్నటువంటి మంత్రులను ముద్దాయిలు చేయండి, అప్పుడున్నటువంటి అధికారులను ముద్దాయం చేయండి, అప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ ముద్దాయం చేయండి.